హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ వ్లాగ్స్. ఈరోజు ప్రత్యేకంగా థంబ్నెయిల్లో సూచించినట్లుగా అమెరికా గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకి అమెరికా డాలర్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ వీరిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా మన విద్యార్థులు అమెరికాకి వెళ్ళి ఉన్నత చదువులు చదివి అక్కడ ఉద్యోగాలు పొంది అక్కడే సెటిల్ అయిన వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఎన్నో డాలర్లను సంపాదించి తిరిగి స్వదేశానికి పంపడం వలన వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగైంది. దీనిని చూసి మరెంతోమంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికా వెళ్ళాలని కలలు కన్నారు. అందులో కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేకపోయారు. వెళ్ళిన వారు అక్కడ ఎన్ని రకాల ఇబ్బందులు పాలవుతున్నారో ఈ లెక్చర్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై అనేక ఆందోళనలు ఉన్నాయి. ఎన్నో ఆశలు అంచనాలతో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆ దేశంలో వారి భద్రతా శ్రేయస్సుపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విద్వేషపూరిత నేరాలు, వివక్ష, జాతి దూషణలతో పాటు గన్ కల్చర్ వంటివి వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి మొదలై ఫిబ్రవరి 4న చికాగోలోని ఇలినాయిస్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సయ్యద్ మజాహిర్ అలీ అనే 23 ఏళ్ల భారతీయ విద్యార్థిపై 4 సాయుధులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఈ భయానక ధోరణి, పెరుగుతున్న విద్వేష నేరాలు అమెరికా వీధుల్లో భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడి యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో మనందరికీ తెలిసిన విషయమే, ప్రెసిడెంట్ ట్రంప్ అనేక ఆంక్షలు పెట్టుతూ ముఖ్యంగా అనేక విదేశీయులను అక్కడి నుంచి రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక రకాల ఆంక్షలు పెడుతున్నాడు. ప్రత్యేకంగా భారతీయ దేశం అన్న భారతీయులన్నా అతను కొంచెం ద్వేషం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి జరుగుతున్న అనేక దుస్సంఘటనల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ విదేశాల్లో చదవటం, అక్కడే ఉద్యోగం చేయడం అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కళ. అందులోనూ అమెరికా చదువులకు ఉన్న క్రేజ్ వేరు. అక్కడైతే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆ దేశ యూనివర్సిటీల్లో సీటు సంపాదిస్తే ఇక జీవితంలో సెటిల్ అయినట్లేనని విద్యార్థులు భావిస్తారు. అయితే ఈ డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు విద్యార్థులకు ఒక పీడకలగా మారుతుంది. అక్కడ చదువుతున్న భారత సంతతి విద్యార్థుల వరుస మరణాలతో కలకలం రేగుతుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన విద్యార్థుల మెడపై కత్తి వేలాడుతోందా? అవకాశాల కోసం అంత దూరం వెళితే అనర్థాలు కొని తెచ్చుకోవడమేనా? అమెరికాలో చదువు కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో విద్యను అభ్యసించాలన్న భారతీయులకున్న బలమైన కోరిక అగ్రరాజ్యంలోని విశ్వవిద్యాలయాలకు వరంగా మారింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2022-23 విద్యా సంవత్సరానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 35% పెరిగింది. అక్కడున్న భారత విద్యార్థులు 2,75,000 మంది కాగా ఇది ఆ దేశంలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 25%. వీరు చెల్లించే ఫీజులు ఇతర ఖర్చుల ద్వారా ఏటా 75,250 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. అమెరికా డిగ్రీలు అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తాయని భారతీయ విద్యార్థులు నమ్ముతారు. అయితే ఈ సంవత్సరం మొదటి 4 నెలల్లోపే అమెరికాలో మృతి చెందిన భారత సంతతి విద్యార్థుల సంఖ్య ఏకంగా 11కి చేరడం భద్రతాపరమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది. అనుమానాస్పద మరణాలతో, విద్వేష నేరాలపై భారతీయ అమెరికన్ సమాజంలో వదంతులు పెరిగిపోయాయి. తూర్పు మిడ్వెస్ట్ వర్సిటీల పరిధిలో ఇండియానాలోని ఇలినాయిస్, ఓహియోలోని క్లీవ్లాండ్ ప్రాంతాల్లో ఎక్కువ మంది మరణించడం ఈ వాదనలకు బలం చేకూరింది. కాగా ఈ ఘటనలకు కారణాలను ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ విశ్లేషించింది. కాల్పులు, కిడ్నాప్లు, భద్రతాపరమైన అంశాలపై పరిజ్ఞానం లేకపోవడం వల్ల పర్యావరణ సంబంధ మరణాలు అంటే మోనాక్సైడ్ పాయిజనింగ్, హైపోథెర్మియా, ఆత్మహత్యలను ప్రేరేపించే మానసిక సమస్యలు, హింసాత్మక నేరాలు, అనుమానాస్పద ప్రమాదాలు ఈ జాబితాలో ఉన్నాయి.
విద్యార్థుల మరణాలను అరికట్టడానికి కృషి చేయాలని ప్రభుత్వ ఏజెన్సీలు, వర్సిటీలు, విద్యార్థి సంఘాలకు ఒక ప్రముఖ డయాస్పోరా సంస్థ విజ్ఞప్తి చేసింది. అమెరికాలో పెరుగుతున్న హిందూ ఫోబియా కూడా ఈ మరణాలకు ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ విద్యార్థుల అకాల మరణాల్లో కొన్ని మచ్చుకి 2024లో భారత సంతతికి చెందిన విద్యార్థులు వివిధ పరిస్థితుల్లో అమెరికాలో అకాల మరణానికి గురయ్యారు. వీరంతా 25 ఏళ్ళు అంతకంటే తక్కువ వయసు ఉన్నవాళ్లే. భారతీయ విద్యార్థి వివేక్ షైనీ 25 సంవత్సరాల వయసు జార్జియాలో జనవరి 3 దారుణ హత్యకు గురయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియాలో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చదువుతున్న షైనీ ఒక స్టోర్లో పనిచేసేవాడు. అక్కడ ఉండగానే డ్రగ్స్కి బానిసైన జూలియన్ ఫాల్కనర్ షైనీపై దాడి చేసి సుత్తితో 50 సార్లు మోదీ హత్య చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన గట్టు దినేష్, నికేష్ అనే 20 ఏళ్ల వయసున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు జనవరి 14న తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించారు. గ్యాస్ లీక్ కావడమే వారి మృతికి కారణమని కథనాలు పేర్కొన్నాయి. అలాగే పర్చ్యూ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి నీల్ ఆచార్య 22 సంవత్సరాల వయసు జనవరి 27న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతికి కారణాలు తెలియరాలేదు. ఇలినాయిస్ ఆర్బానా చాంపైన్ యూనివర్సిటీ సమీపంలో 21 సంవత్సరాల అకుల్ ధావన్ మృతదేహాన్ని జనవరి 20న గుర్తించారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న అతను నైట్ క్లబ్లో ప్రవేశాన్ని నిరాకరించడంతో హైపోథెర్మియా కారణంగా మరణించాడని పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. ఓహియోలోని లిండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ మొదటి సంవత్సరం చదువుతున్న భారత సంతతికి చెందిన శ్రేయాస్ రెడ్డి బెనిగేరి 19 సంవత్సరాల వయసు తన వసతి గృహంలో ఫిబ్రవరి 1న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అండ్ వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేస్తున్న భారతీయ అమెరికన్ విద్యార్థి సమీర్ కారత్ ఫిబ్రవరి 5న ప్రకృతి సంరక్షణ కేంద్రంలో శవమయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఏపీకి చెందిన విద్యార్థి పరుచూరి అభిజిత్ 20 సంవత్సరాల వయసుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహాన్ని వర్సిటీ క్యాంపస్ సమీప అటవీ ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో మార్చి 11న గుర్తించారు. అతని వద్ద ఉన్న డబ్బులు, ల్యాప్టాప్ కోసం దుండగుడు దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు. నెల రోజులుగా కనిపించకుండా పోయిన భారత సంతతి విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ 25 సంవత్సరాలు ఏప్రిల్ 9న ఓహియోలోని క్లీవ్లాండ్లో శవమై కనిపించాడు. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు ఇదే ప్రాంతంలో భారత విద్యార్థి ఉమా సత్యసాయి గర్జె మృతదేహం లభించింది. కాబట్టి భారతీయ విద్యార్థులంతా జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలతో ఈ దేశంలోని భారత విద్యార్థుల భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారత విద్యార్థులు ఎలా మసులుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో పెప్సికో మాజీ CEO ఇంద్రానూయి ఇటీవల కొన్ని సూచనలు చేశారు. అవి ఏమిటంటే, 1. విద్యార్థులు తాము చదువుకోవాలని యూనివర్సిటీతో పాటు కోర్సును చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అమెరికాలో చదువుకోవడం ఖరీదైన వ్యవహారం కాబట్టి విద్యార్థులు అప్లై చేసేటప్పుడు దీని గురించి ఆలోచించాలి. అమెరికాలో వచ్చిన తొలినాళ్ళలో ఎంచుకునే స్నేహితులు కొత్తగా అలవర్చుకునే అలవాట్ల పట్ల జాగరూకతతో ఉండాలి. 3. యూనివర్సిటీల్లో, స్థానిక కమ్యూనిటీలో అందుబాటులో ఉండే వనరుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. 4. డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మితిమీరి మద్యం సేవించరాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి డ్రగ్స్ హానికరం. 5. అమెరికాలో స్థానిక చట్టాలను ఖచ్చితంగా పాటించాలి. వీసా స్థాయి గురించి తెలుసుకోవడమే కాక అది పార్ట్ టైం ఉద్యోగానికి అనుమతించేది లేనిది కూడా చూసుకోవాలి. 6. విద్యార్థులు తాము నివసిస్తున్న లేదా ప్రయాణించే నగరంలో సురక్షిత ప్రాంతాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. నెక్స్ట్, విద్యార్థులు మనీ స్కామ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ చివరిగా, విద్యాభ్యాసం సందర్భంగా కలిగే ఒత్తిళ్లను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా భారతీయ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని చేసిన సూచనలు. సో ఇకనైనా అమెరికా వెళ్ళే వాళ్ళంతా వీటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ నాగేంద్ర వేపూరి. ఇది విన్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.